అందరికీ శుభోదయం. ఈరోజు మనం 9వ తరగతి సాంఘిక శాస్త్రం 4వ పాఠమైనటువంటి వాతావరణం అనేటువంటి పాఠం గురించి తెలుసుకోబోతున్నాం. భూమికి నల్లగా ఉన్న విశ్వానికి మధ్య ఉన్న సన్నటి నీలం పట్టియే వాతావరణం. మనం ఇక్కడ చిత్రంలో గమనించవచ్చు. ఇక్కడ చీకటిగా ఉన్నటువంటి నల్లగా ఉన్నటువంటి భాగం, తర్వాత భూమికి మధ్య ఇక్కడ నీలి రంగులో ఉన్నటువంటి ఈ పట్టీనే వాతావరణం అని అంటాం. భూమి చుట్టూ ఉన్న వాయువుల సముద్రమే వాతావరణం. భూమి బాస్కెట్ బాల్ అంత ఉంటే వాతావరణం దాని చుట్టూ సన్నటి ప్లాస్టిక్ మాదిరి ఉంటుంది. వాతావరణంలో చాలా వాయువులు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనటువంటివి ఆక్సిజన్, నత్రజని. ఈ వాయువులే కాకుండా వాతావరణంలో సూక్ష్మమైనటువంటి ధూళి కణాలు ఉంటాయి. వీటిని రేణువులు అంటారు. భూమి మీద జీవించడానికి అనువుగా వాతావరణ పరిస్థితులను ఈ రేణువులు మారుస్తాయి. వాతావరణ విస్తరణ. వాతావరణంలో ఉండే వివిధ పదార్థాల ఆధారంగా దానిని 2 ప్రధాన పొరలుగా విభజిస్తారు. అవి ఒకటి సమరూప ఆవరణం హోమోస్ఫైర్, బహురూప ఆవరణం హెట్రోస్ఫైర్. సమరూప ఆవరణము ఈ ఆవరణము 90 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఈ పొరలో నత్రజని వాయువు, ఆర్గాన్, బొగ్గు పులుసు వాయువు వంటి వాయువుల నిష్పత్తి అంతా ఒకటే రకంగా ఉంటుంది. దీంట్లో 3 పొరలు ఉంటాయి. ఒకటి ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మీసో ఆవరణం. బహురూప ఆవరణం 90 కిలోమీటర్ల కంటే పైన ఉన్న వాతావరణంలో బహురూప ఆవరణం అంటారు. దీనిలో వాయువుల నిష్పత్తి వేరువేరుగా ఉంటుంది కాబట్టే దీనికి బహురూప ఆవరణం అని పేరు వచ్చింది. మరి దీనిలో 2 పొరలు ఉన్నాయి. థర్మో ఆవరణం, ఎక్సో ఆవరణం. సాంద్రత, ఉష్ణోగ్రతల ఆధారంగా కూడా వాతావరణాన్ని వివిధ పొరలుగా విభజించవచ్చు. అవి ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మిసో ఆవరణం, థర్మో ఆవరణం, ఎక్సో ఆవరణం. మనం ఇక్కడ చిత్రంలో ఈ ఆవరణాలన్నిటినీ మనము గమనించవచ్చు. ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మిసో ఆవరణం, థర్మో ఆవరణం, ఎక్సో ఆవరణం. ఈ ఆవరణాలు ఎంత ఎత్తు వరకు ఉన్నాయి? విమానాలు, పారాచూట్ నుంచి దూకడము, వాణిజ్య విమానాలు. ఈ విధంగా ఈ చిత్రంలో మనము ట్రోపో ఆవరణాలన్నిటినీ, ఓజోన్ పొర, ఉల్కలు, ఈ విధంగా మనం వీటిలన్నిటిని కూడా ఇక్కడ ఈ చిత్రంలో గమనించవచ్చు. ట్రోపో ఆవరణం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వాతావరణంలో అన్నిటికంటే కింద ఉన్న పొర ఇది. ధృవాల వద్ద 8 కిలోమీటర్ల ఎత్తు వరకు, భూమధ్య రేఖ వద్ద 18 కిలోమీటర్ల ఎత్తు వరకు ఇది విస్తరించి ఉంటుంది. ఈ పొర సగటు ఎత్తు 13 కిలోమీటర్లుగా ఉంటుంది. వాతావరణంలోని మొత్తం వాయువులలో 75% వరకు
దాదాపుగా మొత్తం ధూళి కణాలు లేదా తేమ అంతా ఈ పొరలోనే ఉంటాయి. శీతోష్ణ స్థితులు, వర్షపాతం వంటి అంశాలని ఈ ఆవరణంలో సంభవిస్తాయి. ఈ పొరలో పైకి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. దీనినే సాధారణ క్షీణత క్రమం అంటారు. నీటి బిందువులు ఘనీభవించడం, బాష్పీభవనం కావడం, ద్రవీభవనం, వర్షపాతం, తుఫానుల వంటన్నీ కూడా ఈ పొరలోనే జరుగుతాయి. స్ట్రాటో ఆవరణం. ఈ పొర 50 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఈ పొరలో మబ్బులు ఉండవు కాబట్టి వర్షపాతము, తుఫానులు వంటివి కూడా ఉండవు. జెట్ విమానాలు ఎగరడానికి ఈ పొర చాలా అనువుగా ఉంటుంది. ఈ ఆవరణంలోనే ఓజోన్ పొర కూడా ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైన అంశం. ఈ పొరలో కూడా ఎత్తుకు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. మిసో ఆవరణం. ఈ ఆవరణం 80 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. విశ్వంలో నుంచి ఉల్కలు ఈ పొరలోనికి ప్రవేశించగానే కాలిపోతాయి. ఎత్తు పెరుగుతున్న కొద్దీ ఈ ఆవరణంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. థర్మో ఆవరణం, దీనినే ఐనో ఆవరణం అని కూడా అంటారు. ఈ ఆవరణం 400 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఈ ఆవరణంలో కూడా ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతాయి. ఈ పొరలో అయాన్లు అనే విద్యుత్ ఆవేశం ఉండే కణాలు ఉంటాయి. భూమి నుంచి ప్రసారితమయ్యే రేడియో తరంగాలు ఈ అయాన్ల కారణంగా తిరిగి భూమికి పరావర్తనం చెందుతాయి. ఎక్సో ఆవరణం. వాతావరణంలో అన్నిటికంటే చివరి పొర ఇది. ఈ పొర గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. పీడన మేఖలలు, ప్రపంచ పవనాలు. దీంట్లో వాయు పీడనము, మన చుట్టూ ఉన్న గాలిలో వాయు పరమాణువులు ఉంటాయి. ఈ పరమాణువులు ఒకదానిపై ఒకటి ఒత్తిడి కలగజేస్తాయి లేదా వాటి దారిలోకి వచ్చిన వాటిపై ఒత్తిడి కలుగజేస్తాయి. ఏ వస్తువుపైన అయినా చూపే ఒత్తిడి ప్రభావాన్నే వాయు పీడనము అంటారు. గాలి వేడెక్కినప్పుడు పీడనం తగ్గుతుంది. గాలి చల్లబడినప్పుడు వాయు పీడనం పెరుగుతుంది. అంటే ఒకటి పెరిగితే రెండవది తగ్గుతుంది. దీనినే విలోమ సంబంధము అంటారు. పీడన మేఖలలు. భూమి ఉపరితలం అంతా ఒకే రకంగా వేడెక్కదు. సముద్రం కంటే భూభాగం త్వరగా వేడెక్కుతుంది. అయితే చల్లబడే విషయంలో రెండిటికి పోల్చినప్పుడు నేల వేగంగా చల్లబడుతుంది, నీళ్లు నిదానంగా చల్లబడతాయి. గాలిలో నిదానంగా వీచి హాయిగా ఉన్నప్పుడు దానిని సమిరం లేదా తెమ్మెర అంటారు. వేగంగా వీచే గాలిని పెనుగాలి లేదా ఈదురు గాలి అని అంటారు. చాలా వేగంగా వీచే గాలులను తుఫాను అంటారు. పవనాల వర్గీకరణ.
పవనాల వేగం, అవి వీచే దిశ, ఎందుకు వీస్తాయి అనే అంశాల ఆధారంగా పవనాలను 3 రకాలుగా విభజిస్తారు. ఒకటి ప్రపంచ పవనాలు, ఋతుపవనాలు, స్థానిక పవనాలు. ఈ ప్రపంచ పవనాలు గ్రహమంతటా సంవత్సరం పొడవునా వీస్తాయి. ఋతుపవనాలు ఇవి ఒక ప్రాంతానికి లేదా ఒక కాలానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. ఇక స్థానిక పవనాలు స్థానికంగా వీచే పవనాలను స్థానిక పవనాలు అంటారు. ప్రపంచ పవనాలు ప్రపంచ పీడన మేఖలలో నిరంతరాయంగా క్రమబద్ధంగా వీచే గాలులను ప్రపంచ పవనాలు అంటారు. ఇవి 3 రకాలు: వాణిజ్య పవనాలు, పశ్చిమ పవనాలు, ధ్రువ పవనాలు. ఇక్కడ మనకు చిత్రంలో గమనించవచ్చు, ఆగ్నేయ వ్యాపార పవనాలు, పశ్చిమ పవనాలు, ఈశాన్య వ్యాపార పవనాలు, పశ్చిమ వ్యాపార పవనాలు, ధ్రువ ప్రాంతంలో ఉండే అధిక పీడన ప్రాంతము అనేటువంటిది ఈ చిత్రంలో మనము ప్రపంచ పవనాలు అనేటువంటి వాటిని గమనించవచ్చు. ఇప్పుడు మనము వాణిజ్య పవనాలు అనేటువంటి వాటి గురించి తెలుసుకుందాం. వాణిజ్య పవనాలు ఉష్ణ మండలాలలో తూర్పు నుంచి పడమర వైపుకు వీస్తాయి. వాణిజ్య పవనాలు ఉష్ణ మండలాల్లో తూర్పు నుంచి పడమరకు వీస్తాయి. ఉత్తరార్ధగోళంలో వీటిని ఈశాన్య వాణిజ్య పవనాలని, దక్షిణార్ధగోళంలో ఆగ్నేయ వాణిజ్య పవనాలని అంటారు. పశ్చిమ పవనాలు. పశ్చిమ పవనాలు సమశీతోష్ణ మండలాలలో వీస్తాయి. పశ్చిమ పవనాలు పడమర నుంచి తూర్పుకు వీస్తాయి. అందుకే వీటిని పశ్చిమ పవనాలు అంటారు. ఉత్తరార్ధగోళంలో ఇవి నైరుతి దిశలోను, దక్షిణార్ధగోళంలో ఇవి వాయువ్య దిశలోను వీస్తాయి. మనం ఇంతకు ముందు చూపించిన చిత్రంలో వాటిని మనం గమనించవచ్చు. ధ్రువ పవనాలు. ధ్రువ పవనాలు ధ్రువ పట్టీలలో వీస్తాయి. ఋతుపవనాలు లేదా మాన్సూన్. భారతదేశంలో వర్షపాతం ప్రధానంగా ఋతుపవనాల వల్ల సంభవిస్తుంది. భూమి నీరు చల్లబడడం, వేడెక్కడంలో తేడాల వల్ల ఋతుపవనాలు ఏర్పడతాయి. కొరియాలిస్ ప్రభావం వల్ల భారత ద్వీపకల్పంలో మరియు పొరుగు దేశాలలో నైరుతి ఋతుపవనాలు ఏర్పడతాయి. స్థానిక పవనాలు. స్థానికంగా ఉండే ఉష్ణోగ్రతలు, పీడనాల తేడాల వల్ల స్థానిక పవనాలు వీస్తాయి. కొండ, లోయ పవనాలు, సముద్ర భూపవనాలు కూడా ఈ రకమైన స్థానిక పవనాలే. ఉత్తర అమెరికాలోని అమెరికా, కెనడా ప్రాంతాలలోని రాకీ పర్వతాల మీదుగా వీచే పవనాలను చినుక్ అంటారు. ఉత్తర భారతదేశంలో మే, జూన్ నెలలో మధ్య పడమర నుంచి తూర్పునకు వీచే వేడి పొడి పవనాలను లూ అంటారు.
అధిక ఉష్ణోగ్రతల వల్ల ప్రజలకు వడదెబ్బ తగలవచ్చు. శీతల స్థానిక పవనాలు మిస్ట్రాల్ ఆర్ పర్వతాల నుండి ఫ్రాన్స్ మీదుగా మధ్యధరా సముద్రం వైపుకు వీచే గాలులను శీతల స్థానిక పవనాలు అంటారు. వాతావరణం శీతోష్ణ స్థితి. వాయువులు రేణువులతో కూడిన వాతావరణం నిశ్చలంగా లేదు, అది చాలా గతిశీలమైనది, పైకి కిందికి పక్కలకు కదులుతూ ఉంటుంది. తక్కువ కాలానికి అంటే సాధారణంగా 15 రోజులకు మించని వాతావరణ పరిస్థితులలో శీతోష్ణ స్థితులు, వర్షపాతము వంటివి వివరించడాన్ని స్థానిక వాతావరణం అంటారు. ఒక ప్రాంతంలోని వాతావరణ పరిస్థితుల దీర్ఘకాలపు సగటు వివరాలను ఆ ప్రాంత శీతోష్ణ స్థితులు లేదా క్లైమేట్ అంటారు. వాతావరణంలోని అంశాలు: ఉష్ణోగ్రత, పీడనము, పవనాలు, గాలిలో తేమ, వర్షపాతము. ఈ 5 వాతావరణంలోని అంశాలు. ఉష్ణోగ్రత భూ ఉపరితలం పై నుంచి పైకు వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఒక ప్రాంతంలో వాతావరణ పరిస్థితుల దీర్ఘకాల సగటు వివరాలను ఆ ప్రాంత శీతోష్ణ స్థితులు లేదా క్లైమేట్ అంటారు. ఆర్ద్రత, అవపాతము. అధిక ఉష్ణోగ్రతలతో పాటు గాలిలో తేమ అధికంగా ఉంటే ఉక్కపోసి చెమట పడుతుంది. ఆర్ద్రత తక్కువగా ఉన్నప్పుడు మనకు బాగా దాహం కూడా అనిపిస్తుంది. ఈ సాపేక్ష ఆర్ద్రత ఈ రెండింటి మధ్య నిష్పత్తి. ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత, పీడనము దగ్గర గాలిలో ఉండగల అత్యధిక నీటి ఆవిరి. 2, ఆ సమయంలో గాలిలో ఉన్న నీటి ఆవిరి మోతాదు. ద్రవీభవనం చెందినప్పుడు నీటి బిందువులు బరువెక్కి భూమి మీద పడుతాయి. నీటి ఆవిరి నేరుగా మంచు స్ఫటికలుగా మారుతుంది. ఇది కిందికి మంచు తునకలుగా పడుతుంది. దీనిని హిమపాతం అంటారు. మేఘాలు ఎంత ఎత్తులో ఉన్నాయి, ఏ ఆకారంలో ఉన్నాయి అన్న దానిని బట్టి వాటిని వివిధ రకాలుగా విభజించవచ్చు. బాగా ఎత్తులో ఉన్నటువంటి వాటిని సిరస్ మేఘాలు అంటారు. మధ్యలో ఉండేటువంటి మేఘాలను స్ట్రాటస్ మేఘాలు అంటారు. వర్షపు నిలువ మేఘాలను నింబస్ మేఘాలు అని అంటారు. అవపాత రూపాలు. అవపాతంలో ప్రధానమైనటువంటిది వర్షపాతం. నీళ్లు గడ్డకట్టే ఉష్ణోగ్రతల కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో ఘనీభవనం చెందినప్పుడు నీటి ఆవిరి నేరుగా మంచు స్ఫటికలుగా మారుతుంది. ఇది కిందకు మంచు తునకలుగా పడుతుంది. భూమి ఉపరితలం వద్ద చల్లటి పొర కూడా వాన కురుస్తున్నప్పుడు వర్ష బిందువులు మంచుగా గడ్డకట్టి కిందకు పడతాయి. దీనినే స్లిట్ అంటారు. వర్షపాతంలో రకాలు. వర్షపాతం సంభవించే దానిని బట్టి 3 ప్రధాన రకాలుగా విభజించినారు. 1 సంవహన వర్షపాతము, పర్వతీయ వర్షపాతము, చక్రీయ వర్షపాతం. సంవహన వర్షపాతము
వేడెక్కిన ఉపరితలం మీద తేమ కలిగిన గాలి కూడా వేడెక్కి పైకి లేచి చల్లబడినప్పుడు పడే వర్షాన్ని సంవహన వర్షపాతము అంటారు. వేసవిలో ఇలాంటి వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఆ సమయంలో ఉరుములు మెరుపులు కూడా ఉంటాయి. ఇక్కడ మనం దాన్ని చిత్రంలో గమనించవచ్చు. వేడిగాలులు పైకి వెళ్ళి గడ్డకట్టి స్థాయిని చేరుతుంది. తర్వాత చల్లటి గాలి తగిలి కిందికి తుంపర లేదా వర్షం రూపంలో పడడం మనం ఈ చిత్రంలో గమనించవచ్చు. పర్వతీయ వర్షపాతము లేదా ఒరోజెనిక్ వర్షపాతము తేమతో కూడిన గాలి దాని దారిలో ఉన్న కొండ లేదా ఎత్తైన అవరోధం వలన పైకి లేచినప్పుడు ఈ రకమైన వర్షం కురుస్తుంది. పశ్చిమ కనుమల రెండవ వైపున దిగే గాలిలో తేమ ఉండదు. దక్కన్ పీఠభూమి మధ్య భాగంలో వానలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతం పొడిగా ఉంటుంది. దీనినే వర్షఛాయ ప్రాంతము అంటారు. మనము ఈ వర్షఛాయ పర్వతీయ వర్షపాతాన్ని మనం ఈ చిత్రంలో గమనించవచ్చు. గాలి వెళుతూ కొండ అడ్డం వచ్చినప్పుడు పైకి లేచినప్పుడు అక్కడ చల్లబడి వర్షం రూపంలో పడుతుంది. ఈ యువతలి భాగము వర్షము, గాలిలో తేమ ఉండదు కాబట్టి వర్షము పడదు. ఈ ప్రాంతాన్ని మనము వర్షఛాయ ప్రాంతము అని అంటారు. చక్రీయ వర్షపాతము ఈ రకమైన వర్షపాతము తుఫాను లేదా అల్పపీడన ద్రోణితో ముడిపడి ఉంది. ఇవి రెండు రకాలు. ఉష్ణ ప్రాంత తుఫాను. ఉష్ణ ప్రాంత తుఫాను అనేది ఉష్ణ ప్రాంతాలలో ఏర్పడే వెచ్చటి మధ్య భాగం నుండే సుడిగుండం. సమశీతోష్ణ ప్రాంతపు తుఫానులు కదులుతున్న తుఫానుల వల్ల గాలులు పైకి లేస్తాయి. ఇలా పైకి లేచిన గాలి వల్ల వానలు పడతాయి. చల్లగా, పొడిగా, తేమగా, తేలికగా ఉన్న గాలులు కలిసినప్పుడు సమశీతోష్ణ ప్రాంతపు తుఫానులు సంభవిస్తాయి. ఇక్కడ మనము చిత్రంలో గమనించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా వర్షాలు భూమధ్య రేఖకు ఉత్తర దక్షిణ దిశలో 10 డిగ్రీల నుండి 30 డిగ్రీల అక్షాంశాల మధ్య వాణిజ్య పవనాల కారణంగా తూర్పు తీరంలో భారీ వర్షాలు పడతాయి. పశ్చిమ వైపు వెళ్లే కొద్ది వర్షాలు తగ్గుతాయి. భూమధ్య రేఖకు ఉత్తర దక్షిణ దిశలో 40 డిగ్రీల నుంచి 60 డిగ్రీల అక్షాంశాల మధ్య పశ్చిమ పవనాల వల్ల పడమటి తీరంలో భారీ వర్షాలు పడతాయి. తూర్పుకు వెళ్లే కొద్ది వర్షాలు తగ్గుతాయి. తక్కువ పీడనం ఉన్నటువంటి ప్రాంతాలలో, ప్రత్యేకించి భూమధ్య రేఖకు సమీపంలో ఎక్కువ పీడనం ఉన్న ప్రాంతాల కంటే ఎక్కువ వర్షాలు పడతాయి. ఖండాల మీద కంటే సముద్రాల మీదే ఎక్కువ వర్షాలు కురుస్తాయి. Cat Sims.